వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది, నన్ను ఆదరించినట్టు ఉంటుంది. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ ఒక లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, ఆగస్ట్ నెలకి సంబంధించి పవిత్రోత్సవం టికెట్లు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి అని చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు. మీ అందరికీ కూడా శుభవార్త. అది ఈ నెల మేలోనే రిలీజ్ అవుతున్నాయి. తిరుమల కొండపైన 4 సార్లు స్వామివారిని దర్శనం చేసుకొని 3 రోజులు తిరుమల కొండపైన ఉండే అవకాశము ఈ పవిత్రోత్సవం టికెట్ల వల్ల ఉంది. ఈ టికెట్లు ఈ నెల మే 21వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఆర్జిత సేవా టికెట్లు ఆగస్టు నెలకి సంబంధించి కోటాలోనే కళ్యాణం, ఉంజల సేవ, సహస్ర దీపాలంకరణ, బ్రహ్మోత్సవం టికెట్లు మనం బుక్ చేసుకుంటాం కదా. ఈ సేవా టికెట్లలోనే మీకు పవిత్రోత్సవం అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ఆప్షన్లోనే మీరు బుక్ చేసుకోవాలి. 100% ఈ నెల మే 21వ తారీఖున ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. బై ఛాన్స్ 1% ఏమైనా డేట్ మారితే 22వ తారీఖున ఉదయం 10 గంటలకి ఉంటుంది. టీటీడీ వారు మీ అందరికీ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది మరొక్క వారం రోజుల్లో ఇస్తారు. మీరు ప్రెస్ రిలీజ్ వచ్చినప్పుడు తప్పకుండా ఒకసారి మరలా నేను మీ అందరికీ చూపిస్తాను ప్రెస్ రిలీజ్ని. అప్పుడు కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తాను. ముందస్తుగా రెడీగా ఉండండి. ఈ నెల మే 21 ఉదయం 10 గంటలకు ఈ టికెట్లు రిలీజ్ చేస్తారు. మీరు అందరూ బుక్ చేసుకోండి. ఓకేనా? మీ డౌట్ క్లియర్ కదా? సెకండ్ పాయింట్, మీ అందరికీ కూడా ప్రస్తుతానికి ఈరోజు 12,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఉదయము అంటే తెల్లవారుజామున 5 గంటల సమయానికి రేపు మే 7వ తారీఖు సంబంధించి రిలీజ్ చేశారు. ఎప్పట్లాగానే ఉదయము 7:30, 8 గంటలకల్లా ఈ టికెట్లు అయిపోయినాయండి. 7 గంటలకల్లా ఈ టికెట్లు అయిపోయినాయి. గత 4 రోజుల క్రితము మీ అందరికీ గుర్తుందా, అర్ధరాత్రి 3ంటికి ఇచ్చారు, 4ంటికి ఇచ్చారని మనం చెప్పాం. ప్రస్తుతానికి అలా ఏమీ లేదు. తెల్లవారుజామున 5 గంటలకే ఇస్తున్నారు. ఆఫ్లైన్ సర్వదర్శనం టోకెన్లు టైమింగ్స్ మళ్ళీ మారాయి. సాయంత్రము గతంలో ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు తెల్లవారుజామున 5 గంటలకే ఇస్తున్నారు. టెన్షన్ ఏమీ లేదు. టోకెన్లు కూడా పెంచారు. మీలో ఎవరైనా వచ్చి తీసుకోండి. ఇప్పుడు ఈరోజు 6 కదా డేటు, రేపు 7వ తారీఖు సంబంధించింది ఇచ్చారు. శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా 5 గంటలకే ఇచ్చారు. ఉదయము 6:30 కల్లా ఈ టోకెన్లు అన్నీ అయిపోయినాయి. ఇక రేపు కూడా ఎల్లుండి 9వ తారీఖు సంబంధించి ఇస్తారు. టెన్షన్ ఏమీ లేదు, తీసుకోండి. ఓకేనా? నేను మరలా చెప్తున్నా, అఫీషియల్గా ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్ల టైమింగ్స్ అనేవి 5 గంటలకి ప్రస్తుతానికైతే ఇస్తున్నారు. అర్ధరాత్రి 2ంటికి 3ంటికి ఏం టెన్షన్ పడద్దు. ఇక థర్డ్ పాయింట్, ఆగస్ట్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు మీ అందరికీ కూడా ఈ నెల మేలో రిలీజ్ చేస్తారండి. మే 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి మీ అందరికీ కూడా ఆగస్ట్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. నేను మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశా. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఆ వీడియో ఇస్తాను. అన్ని డేట్లతో సహా మీకు పెట్టాను. మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మే 25 ఉదయం 10 గంటలకు ఆగస్ట్ నెలకు సంబంధించి 300 రూపాయల టికెట్లు రిలీజ్ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి ఆగస్ట్ నెలకి సంబంధించి రూములు విడుదల చేస్తారు. ఓకేనా? ఇవన్నీ కూడా సిద్ధంగా ఉండండి. మరొక వారం రోజుల్లో అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వస్తుంది. రాగానే మీరు బుక్ చేసుకోండి. ఇక రోజువారీ వీడియోలో వెళ్ళినట్లయితే ప్రస్తుతానికైతే తిరుపతిలో వర్షం పడుతోంది. తిరుమల కొండపైన కూడా వర్షం పడుతోంది. గత 5 రోజుల నుంచి కూడా ప్రతిరోజు వర్షం పడుతోంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. కొత్త వారి కోసం చెప్తున్నాను, తిరుమల, తిరుపతి 2 చోట్ల వర్షం పడుతుంది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి కూడా వర్షం పడుతుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి.
ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, విఐపి బ్రేక్ దర్శన్ టికెట్లు ప్రస్తుతానికైతే ఇస్తున్నారు. అనగా 300 రూపాయల టికెట్లు ఇస్తున్నారు బ్రేక్ దర్శనాలు తీసుకొని వస్తే. అది కూడా ఈ ఒక్క వారమే ఉంటుంది. మే 2వ వారం నుంచి మీకు రికమెండేషన్ లెటర్లు ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు అయితే ఉండదు. నేను కనుక్కున్నప్పుడు వారు నాకు చెప్పిన సమాచారం ప్రకారం అయితే ఈ వారము చాలామంది తెలియక తెచ్చేసుకున్నారు కాబట్టి వారిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక 300 రూపాయల టికెట్లు ఇచ్చి మిమ్మల్ని పంపించడం జరిగింది. ఓకేనా, దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇక ఈ మేలో వచ్చే ప్రతి ఒక్కరూ దయచేసి మీరు 2 విషయాలు తెలుసుకోవాలా. జూన్లోనైనా ఇదేనండి, దర్శన్ టికెట్లు ఆన్లైన్లో మీకు ఏమీ లేవు. జూలై వరకు అన్నీ అయిపోయినాయి. మే వరకు అయితే అసలు ఏమీ లేదు. మే వారైతే ఒకరోజు ముందు వచ్చి సర్వదర్శన్ టోకెన్లు తీసుకోండి. ప్రస్తుతానికి రద్దీ పట్టి 12 నుంచి 15,000 టికెట్లు ఇస్తున్నారు. శ్రీవారి నడక మార్గం టోకెన్లు తీసుకోండి. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ముందు గడప దర్శన్ టికెట్లు, సుప్రభాతము, తోమాల, అర్చన అవి ట్రై చేయండి. లేదా కళ్యాణం టికెట్లు అయినా ట్రై చేయండి. కళ్యాణం టికెట్లు 1000 రూపాయలండి. నేను గతంలో కూడా చెప్పినాను, ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా మీరు సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణం టికెట్లు ట్రై చేయొచ్చు. కళ్యాణం కూడా సిఆర్ఓ ఆఫీస్లో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆఫ్లైన్ డిప్ వేసుకొని ట్రై చేయండి. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు డిప్ వేయొచ్చు. 6 గంటలకి రిజల్ట్ వస్తుంది. అమౌంట్ పే చేయండి. మరుసటి రోజు కళ్యాణంలో కూర్చోండి. అదృష్టం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ డిప్ ట్రై చేయొచ్చు. కళ్యాణం అయితే ఖచ్చితంగా 2 పేర్లతో మీరు వెళ్ళి వేయాలా. 2 వ్యక్తుల ఆధార్ కార్డు సిఆర్ఓ ఆఫీస్లో మీరు ఇవ్వాలి. ఓకేనా. ఇక మీకు ఏ దారులు లేవు మే వారికి. ఇవి ఈ 3 కాకుండా అంటే నడక మార్గము, సర్వదర్శనము, సిఆర్ఓ ఆఫీస్ ముందు గడప దర్శన టికెట్లు కాకపోతే రికమెండేషన్ లెటర్లు ఏమీ ఉండవు. నేరుగా వైకుంఠం వ్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి ఫ్రీ దర్శనం చేసుకోండి. అదే జూన్ వారు అనుకోండి, కనీసం మీకు హోమం టికెట్ల ఆప్షన్ ఉంది. ఈ నెల మే 26 ఉదయం 10 గంటలకు హోమం టికెట్లు జూన్ వారికి రిలీజ్ చేస్తారు. జూన్ వారికి ఇంకా అవకాశం హోమం టికెట్లు ఉన్నాయి. జూలై వారికి కూడా హోమం టికెట్లు ఉన్నాయి. జూలై వారు హోమం టికెట్లు జూన్లో రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకోండి. ఇంతకు మించి ఏమీ ఉండవు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఓకేనా. ఇవి కాకుండా ఈ మేలో వచ్చేవాళ్ళు, జూన్లో వచ్చేవాళ్ళు మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. రూముల కోసం కూడా సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటలకి ట్రై చేయండి. రాకపోతే అప్పుడు లాకర్స్ ట్రై చేయండి. ఫస్ట్ రండి, ముందు వచ్చి ట్రై చేయండి. ఓకేనా. మరి అర్థమైంది కదా. మరి ఈ వీడియో నేను సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.